హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్, దాంతోపాటు బేసిక్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఎస్కే మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పినా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, దాని ఇంట్రడక్షన్, దాంతోపాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఎస్కే మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. రైట్. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో సాధారణ లేదా సరళ లేదా బారు వడ్డీ. ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే? సాధారణ వడ్డీ, సరళ వడ్డీ లేదంటే బారు వడ్డీ అంటారు. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ ఇంకొకటి ఏంటిది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దానికి కూడా స్పెషల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, బట్ చెప్తున్నా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే దాన్ని ఏమంటాం తెలుగులో అంటే మనం చక్ర వడ్డీ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ అన్న సింపుల్ ఇంట్రెస్టే, సరళ వడ్డీ అన్న సింపుల్ ఇంట్రెస్టే, బారు వడ్డీ అన్న సింపుల్ ఇంట్రెస్టే. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒకటే ఒక నేమ్ ఉంది, దాన్ని ఏమంటాం మనం చక్ర వడ్డీ అంటాం. ఓకేనా? రైట్. ఇది అంటే అయిపోయింది. మరి యాక్చువల్గా దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే, ఈ సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ, బారు వడ్డీ ఏంటిదంటే దీని ఇంటెన్షన్ ఏంటంటే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఏమంటున్నా? ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ మనం ఒకసారి ఫార్ములా గురించి చూద్దాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ డివైడెడ్ బై 100. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ ఏంటి? పీటీఆర్ బై 100. నేను సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏం చెప్పినా, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పిన. ప్రతి సంవత్సరం వడ్డీ రేట్ అనేది అలాగే ఉంటుంది. ఒకసారి కనుక డిసైడ్ అయితే 2%, 3%, 5%, 10%, ఒకసారి కనుక వడ్డీ రేటు డిసైడ్ అయితే అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద డీల్, అంటే నువ్వు 3 సంవత్సరాల కాగితం పెట్టుకున్నావా, 2 సంవత్సరాల కాగితం పెట్టుకున్నావా, 5 సంవత్సరాల కాగితం పెట్టుకున్నావా, ఆ కాగితం పెట్టుకున్న రోజులు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది, మారడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్ నుంచి బి అనే క్యాండిడేట్ 10,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. ఎంత తీసుకున్నాడు? 10,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. ఏ అనే ఒక వ్యక్తి నుంచి బి అనే ఒక వ్యక్తి 10,000 అప్పుగా తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల కాలం పెట్టిండు? ఎన్ని సంవత్సరాల కాలానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంటే, ఎప్పుడు తిరిగిస్తాడు. నేను కొన్ని మాటలు కొంచెం అర్థం కాకపోవచ్చు. ఏమంటాడు? ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ఎప్పుడు తిరిగిస్తా అన్నాడు అంటే, నేను ఒక 2 ఇయర్స్లో తిరిగిస్తాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలకు? 2 ఇయర్స్లో తిరిగిస్తా అన్నాడు. 2 ఇయర్స్ తర్వాత కూడా 10,000 ఇస్తాడా? మరి ఇవ్వడు. 10,000 ఇస్తే న్యాయమేనా? ఎందుకు ఇచ్చినట్టు మరి? కాదు. ఏంటిది? ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? ఆ ఇంట్రెస్ట్ మనం ఏమంటాం తెలుగులో? వడ్డీ అంటాం. అంటే ఈ 10,000 ఇచ్చినందుకు 2 సంవత్సరాలు వాడుకున్నందుకు బి అనే వ్యక్తి ఈ 10,000తో పాటు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం మాట్లాడుకున్న అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిపి అసలు మరియు వడ్డీ ఏ అనే వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం 5% పర్ యానం అంటే ఏమన్నట్టు? సంవత్సరానికి 5% వడ్డీ, 5% వడ్డీతో కలిపి 2 సంవత్సరాల తర్వాత ఇస్తా అని ఒప్పుకున్నాడు. అంటే ఏమన్నాడు? దీని మీనింగ్ ఏంటంటే, మనము ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఎంత ఇచ్చిండు? 10,000 రూపాయలు ఇచ్చిండు. ఆ 10,000ను మనం ఏమంటాం? ప్రిన్సిపల్ అంటాం. ఏమంటాం? ప్రిన్సిపల్ అంటాం. అంటే ఈ ప్రిన్సిపల్ అంటే తెలుగులో ఏంటిది మరి? అసలు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చిండు? 2 సంవత్సరాలకు ఇచ్చిండు. ఇదేంటిది మరి? టీ అంటే ఏంటిది? టైం పీరియడ్. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఎంత వడ్డీతోటి ఇచ్చిండు? 5% పర్ యానం. సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున ఇచ్చిండు. రైట్. ఈ బి అనే వ్యక్తి
2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏ అనే వ్యక్తికి ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలనా? లేదు, 10,000 ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం పేపర్ రాసుకున్నది ఈ అగ్రిమెంట్ ప్రకారం పేపర్ రాసుకున్నాం. ఎస్ఐ మనం ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అసలు వడ్డీ ఎంత అయిందో మనం కనుక్కోవాలి. ఆ వడ్డీ ఎంత అయిందయ్యా అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. మనకు ప్రిన్సిపల్ ఉందా? ఉంది. టైం పీరియడ్ ఉందా? ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ప్రిన్సిపల్ ఉంది, టైం పీరియడ్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోలేమా? ఎంత వడ్డీ ఉందో కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. పి అంటే ఎంత? పి అంటే 10,000. టైం పీరియడ్ 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 2 zeros గెట్స్ క్యాన్సల్. 2 5 ఎంత? 2 5 10. 100 10 ఎంత? 1000. 100 10 ఎంత? 1000. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏమన్నట్టు ఈ 10,000 రూపాయలు 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకున్నాడు కదా, ఆ 10,000 రూపాయలు 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకుంటే అయిన వడ్డీ, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ, బారు వడ్డీ ఎంత అయింది? 10,000 రూపాయలు అయింది. దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. 10,000 రూపీస్ పైన ఇంట్రెస్ట్ ఎంత అయింది? 1,000 రూపీస్ అయింది. రైట్. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఎంత? 10,000. దాంతోపాటు సింపుల్ ఇంట్రెస్ట్. సో 2 సంవత్సరాలకు అయిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీస్. రైట్. సో బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి ఇవ్వాల్సిన సొమ్ము ఎంత? ఇప్పుడు సొమ్ము ఎంత? సో ఈ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే ఇచ్చేదాన్ని ఏమంటామంటే అమౌంట్ అంటాం. అమౌంట్ అంటాం. సో ఈ అమౌంట్ని మనం తెలుగులో ఏమంటాం బాస్ అంటే మొత్తము అంటాం. సో మొత్తానికి ఫార్ములా ఏంటంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం అంటాం. ఏమంటాం? అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం అంటాం. సో అమౌంట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అమౌంట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే అప్పుడు కూడా అమౌంట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు అమౌంట్కి ఫార్ములా ఏంటిది? మొత్తానికి ఫార్ములా అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. సో ఇక్కడ అమౌంట్ ఎంత? 10,000కు 1,000 కలిపితే ఏమవుతుంది? 11,000 అవుతుంది. అంటే ఏమన్నట్టు బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి ఇవ్వాల్సిన సొమ్ము 2 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన మొత్తం ఎంత? 11,000 రూపాయలు. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ దిస్. విల్ గో ఫర్ నెక్స్ట్. స్టాప్ ఏ జస్ట్ పాజ్. సో మనం ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ డిస్కస్ చేసినాం కదా. నౌ వి విల్ డిస్కస్ 2 ఎగ్జాంపుల్స్. ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటిదని సంగతి చూద్దాం. రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 వచ్చేసి రాసుకోవాలి మీరు. ప్రిన్సిపల్ 4,000, టైం పీరియడ్ 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% per annum, ఫైండ్ ఎస్ఐ అండ్ అమౌంట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, అమౌంట్ అంటే మొత్తం ఎంత అన్నాడు. ఎస్. సో ఈజీ. మనకు ఒకటి తెలిసి ఉండాలి. ఏం తెలవాలి? ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ డివైడెడ్ బై 100 అనే ఫార్ములా తెలిసి ఉండాలి. మర్చిపోవద్దు మిత్రమా. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ ఏంటిది? పీటీఆర్ బై 100. సో జస్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, గివెన్ వాల్యూస్. ప్రిన్సిపల్ ఇచ్చిండు, టైం పీరియడ్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ప్రిన్సిపల్ ఎంత? 4,000, టైం పీరియడ్ 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% per annum డివైడెడ్ బై 100. 2 zeros గెట్స్ క్యాన్సల్. మిగిలింది ఎంత? 40 × 3 × 6. ఎక్కాలు రావాలి. అర్థమెటిక్లో నువ్వు ఏ టాపిక్ చేయాలన్నా కూడా నీకు టేబుల్స్ రావాలి. యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ టేబుల్స్ అప్ టు 20. యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ స్క్వేర్స్ అప్ టు 40. యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ క్యూబ్స్ అప్ టు 20. అట్లీస్ట్ నేను చెప్తాను ఇవన్నీ. రైట్. సో ఇప్పుడు 4 3 జా 12, 12 6 జా 72, 4 3 12, 12 72, 0కు 0. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఆన్ ప్రిన్సిపల్ 4,000. 4,000కు 3 సంవత్సరాల కాలానికి 6% వడ్డీ.
6% వడ్డీ చొప్పున అయిన సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ, సరళ వడ్డీ, బారు వడ్డీ ఎంత 720 రూపాయలు. 700 రూపాయల మిత్ అయింది. మిత్ అంటాం కదా మనం, మిత్ అయింది. మరి అమౌంట్ ఎంత? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 4000 రూపాయలు ఇచ్చిండు. 3 సంవత్సరాల తర్వాత బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి ఏమి ఇవ్వాలయ్యా అంటే అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ దాట్ ఈజ్ ఇది 4000, ఇది ప్రిన్సిపల్ 4000, దాంతోపాటు సింపుల్ ఇంట్రెస్ట్ 720. ఓవరాల్గా వాడు ఇవ్వాల్సిన సొమ్ము ఎంత? 4720. దిస్ ఈజ్ కాల్డ్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు 720, సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు 4720. ఎందుకంటే అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితేనే అమౌంట్, రైట్? సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? ప్రిన్సిపల్ ఎంత అన్నాడు? 8000 అన్నాడు. టైం పీరియడ్ ఎంత అన్నాడు? 2.5 years. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. 2.5 సంవత్సరాల కాలం ఇచ్చిండు. ఓకే, వెరీ గుడ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడు? 7.5% వడ్డీ చొప్పున, సంవత్సరానికి 7.5% వడ్డీ చొప్పున, ప్రిన్సిపల్ 8000, టైం పీరియడ్ 2.5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5%. 7.5%. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. సేమ్ ఇక్కడ ఏం అడిగిండో అక్కడ కూడా గదే అడిగిండు. కానీ లిటికేషన్ ఎక్కడ ఉందబ్బా అంటే 2.5 సంవత్సరాలు, ఇక్కడ 7.5% వడ్డీ రేటు. భయపడతావా? భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, కమింగ్ టు టైం పీరియడ్ 2.5 సంవత్సరాలు. 2.5 అంటే 2 2 4. దీన్ని ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము. ఏమంటాం? మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నము. మిశ్రమ భిన్నాన్ని భిన్నంలోకి మార్చచ్చు. ఎట్లా మార్చచ్చయ్యా అంటే 2 2 4, 4 1 5, ఎస్ 5/2 years. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2.5, 2.5 1/2 ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు దేన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 5/2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం, దీన్ని ఫ్రాక్షన్ అంటాం, రైట్? కమింగ్ టు ఆర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే 7.5%. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షనే, దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పినా 2 2 4, 4 1 5, 5/2, 2 ఏళ్ళ 14, 14 1 15, 15/2% పరాణం. పరాణం అంటే సంవత్సరానికి, ప్రతి సంవత్సరానికి, రైట్? సో నౌ ద సేమ్ ఫార్ములా SI ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. SI ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత బాస్? ప్రిన్సిపల్ ఎంత? 8000 ఇంటూ డివైడెడ్ బై, ముందే వేస్తున్నా, ఎందుకు ఎత్తున్నా చెప్తా, రైట్? టైం పీరియడ్ ఎంత? 2.5 ఏమన్నా 5/2, 5 ఇక్కడ రాయాలి, 2 ఇక్కడ రాయాలి, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/2 ఇక్కడ రాయాలి, 15 ఇక్కడ రాయాలి, 2 ఇక్కడ రాయాలి, ఇంటూ 100 అనేది నీకు ఫార్ములాలా, ఇంటూ 100 అనేది ఫార్ములా ఇన్బిల్ట్ అయింది కాబట్టి ఇంటూ 100. ఓకేనా? ఏం చేసినా 2.5ను 5/2 అని రాసిన, 5 2. 7.5ను 15/2 అని రాసిన. ఎవరైనా మహాత్ములు సార్ 5 కింద 2 లేదు కదా, ఇక్కడ 5 కింద ఉన్నది కదా, 5 కింద ఉన్నది కదా, ఇక్కడ 15 కింద 2 లేదు అనుకోకుర్రి. ఓకేనా? మరి ఇలాంటి సిల్లి అడగకూడదు దయచేసి. ఓకే, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా అంటే, ఇగో 2 zeros గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 2 ఎక్కం 2, 2 4 8, 0కి 0. నెక్స్ట్ మళ్ళీ 2 ఎక్కం 2, 2 2 4, 0కి 0. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం మిగిలింది? 20 × 5 × 15 మిగిలింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమైంది? 25ల 100, 25ల 100, 100 15ల 1500, 100 × 15 ఎంత? 1500. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఎంత వడ్డీ? 1500 రూపాయల వడ్డీ అయింది. 1500 రూపాయల వడ్డీ అయింది. ఎంత అమౌంట్ తిరిగి ఇవ్వాలి? బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి ఎంత తిరిగి ఇవ్వాలి? ఎంత సొమ్ము తిరిగి ఇవ్వాలంటే 8000 అసలు ప్రిన్సిపల్, 1500 సింపుల్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ కాల్డ్ అమౌంట్
ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్, దట్ ఈజ్ 9500 ఈజ్ కాల్డ్ అమౌంట్. దాన్నే మొత్తము అంటాము. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. దీనికి కొంచెం డిఫరెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ప్రతిసారి SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని రాసి ఆ P అంటే ఏంటిది, T అంటే ఏంటిది, R అంటే ఏంటిది అన్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా సొల్యూషన్ ఉందా, ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఎవరైతే అసిస్టెంట్ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి యూజ్ అవుతాయి. హై లెవెల్కి పోవాలంటే ఇంత డీప్గా మనం వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఏమైనా ఈజీగా వెళ్ళేది ఉందా అంటే చూద్దాం. ఓకేనా? ఆ లాజిక్ ప్రకారం మనం వెళ్తే బాగుంటుంది. రైట్. సో ఏం చెప్పినా మనం దేని తప్పించుకోవడానికి రాస్తున్నాం అంతా, SI ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 ఈ ఫార్ములా రాసి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇంకేమైనా ఈజీగా ఉందోడానికి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ప్రతిసారి ఇట్లా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఒకసారి చూడు, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏమని చెప్పినా మనం, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రతి సంవత్సరం సరళ వడ్డీ లేదా సాధారణ వడ్డీ అనేది ఒకే విధంగా ఉంటుంది అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద డీల్. ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఒక్కసారి కనుక డిసైడ్ అయితే 10 అయితే 10 మారదు, 5 అయితే 5 మారదు, 6 అయితే 6 మారదు, 8 అయితే 8 మారదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారదు. రైట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అబ్బా, 6000, 6000 అసలు, టైం పీరియడ్ 3 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% పర్ యానం. మనం ఏమనుకున్నాం, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం మళ్ళొక 10%, మూడొక సంవత్సరం మళ్ళొక 10%, ఓవరాల్గా 30%. 30% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం, నువ్వు తీసుకున్న అసలు మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అసలు 50,000 తీసుకుంటే సింపుల్ 1,00,000 మీద క్యాలిక్యులేట్ చేస్తావా, లేదా 70,000 మీద చేస్తావా, లేదా 40,000 మీద చేస్తావా? ఏం చేస్తావు, అసలు ఎంత తీసుకుంటామో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటిది, నీకు సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకు ఎంత అయింది, 30%. మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 10%, మూడో సంవత్సరం 10%. 30% ఆన్ వాట్ అంటే ఆన్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్లో 30% సింపుల్ ఇంట్రెస్ట్ అయింది. దాన్ని ఏమంటాం మనం, SI అంటాం. ఓకేనా? రైట్. ప్రిన్సిపల్లో 30%. మనకు ప్రిన్సిపల్ ఎంత 6000. 6000లో 30% వాల్యూ ఏదైతే ఉందో అదే మన సింపుల్ ఇంట్రెస్ట్. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ ఒక నెంబర్ ఇచ్చి అందులో 10% కనుక్కోమంటే జస్ట్ 1 క్లోజ్ అంతే. 10% ఎంత, 600. 10% ఎంత, 600. 20% ఎంత, 1200. ఎందుకంటే 10% మళ్ళీ ఇంకొకసారి 10% కలిపితే 1200. మళ్ళీ ఒక్క 10% కలిపితే ఏమవుతుంది, మళ్ళీ 600 కలపాలి. సో కాబట్టి 600, 600. సో మొత్తం 30% వర్కౌట్ అయిందా? సో ఆ 30% వాల్యూ ఎంత, 600 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 1800. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ అమౌంట్ కావాలంటే ఈ 6000 + 1800 7800. ఓకేనా? టోటల్ అమౌంట్ ఎంత, 7800. రైట్. సో ఈ విధంగా చేయొచ్చు. ప్రతిసారి మనకు PTR/100లో అప్లై చేయడానికి అవసరం లేదని ఉద్దేశంతో రాస్తాం. నెక్స్ట్ ఇది మీరు ట్రై చేయండి అయ్యా. ఏంటిది ఇది, ప్రిన్సిపల్ 8000, టైం పీరియడ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. సేమ్ ఈ విధంగా మీరు ట్రై చేయండి, మీకు సొల్యూషన్ వస్తుంది, ఈజీగా వస్తుంది. ఓకేనా? రైట్. సో దాన్ని ట్రై చేయండి. ఓకేనా? సో చేసిరా, ప్రిన్సిపల్ 8000, టైం పీరియడ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. సేమ్ మనం ఏంది, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ 5%. ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఓవరాల్ ఎంత పర్సెంట్ అవుతుంది, 20%. దేనిపైన, ప్రిన్సిపల్ పైన. నేను ఏం గ్యాంబ్లింగ్ చేస్తలేను,
మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా నేర్చుకున్నాం కదా, అదే ఫార్ములా అప్లై చేస్తున్నాం అంతే. మొదటి సంవత్సరం 5%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5%, నాలుగో సంవత్సరం 5%, 5 5 5 5 మొత్తం ఏమైతే 20%, 5 4 20%. అందుకే 5% ఇంటూ 4 years 20%. 20% ఆన్ 20% ఆన్ మన ప్రిన్సిపల్ ఎంత 8,000. 8,000 పైన 20%. మళ్ళీ ఇప్పుడే చెప్పిన 8,000 10% కావాలంటే ఎంత 800. 10% కావాలంటే ఎంత 800. 10% డబుల్ చేస్తే ఏమవుతుంది 20% అవుతుంది. అదేమవుతుంది 1600 అవుతుంది. అదేమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1600. రైట్. మనకు కావాల్సింది ఎంత అమౌంట్ కావాలి. అమౌంట్ అంటే 1600 ప్లస్ మన ప్రిన్సిపల్ ఎంత 8,000. మొత్తం ఏమవుతుంది 9,600. 9,600. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ దీంతో మనకు ఇంట్రడక్షన్ పార్ట్ క్లోజ్ అవుతుంది. ఎస్, ఇక్కడ ఏంటంటే 1 2 3 4 ఇక్కడ ఒక 4 కాన్సెప్ట్లు కవర్ చేస్తున్నాం మనం. ఈ 4 కాన్సెప్ట్లు ఏంటి అంటే ప్రిన్సిపల్ ఇచ్చి, టైం పీరియడ్ ఇచ్చి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు ఏమిచ్చి ప్రిన్సిపల్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు ఎస్ఐ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటిది అంటే ఆల్రెడీ మనకు తెలుసు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై, అది మీకు తెలుసు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మోడల్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, టైం పీరియడ్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇప్పుడేం కనుక్కోమంటాడు ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు. అవుతుందా మరి? అవుతుంది. ఎందుకు కాదు అంటే ఎందుకు అవుతుంది అంటే చూడండి, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎక్కడుంది ఇక్కడ ఉంది. ఓకేనా? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేస్తుంది డివైడెడ్ బై చేస్తుంది. ఇటు పోతే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది. ప్రిన్సిపల్ ఒక్కటే ఇటు దిక్కుంటుంది, మిగతా అంతా ఇటు మొక్కన వస్తుంది. ప్రిన్సిపల్ ఒక్కటే రైట్ సైడ్ ఉంటుంది, మిగతా అంతా లెఫ్ట్ సైడ్ వస్తుంది. డివైడెడ్ బై చేస్తుంది, అటు పోతే ఏమైతే ఇంటూ చేస్తుంది. ఏంటిది ఏమవుతుంది ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై ఇక్కడ పీటీఆర్. వీటి మధ్యలో ఏముంది మల్టిప్లికేషన్ ఉంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ పోతే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 100 బై టీఆర్ లేదా ఆర్టీ. ఏం గ్యామ్లింగ్ చేయలేదు, సేమ్ ఫార్ములానే మనకు కావాల్సింది ఒక దిక్కు పెట్టి మిగతా అంతా ఇంకో దిక్కు తీసుకొచ్చిన. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. పీ కావాలి ఎస్ఐ ఇంటూ 100 బై టీఆర్. ఎస్ఐ ఇంటూ 100 బై టీఆర్. ఇక్కడ ఏమి ఇచ్చిండు ప్రిన్సిపల్ ఇచ్చిండు, టైం పీరియడ్ ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ప్రిన్సిపల్ ఇచ్చిండు, టైం పీరియడ్ ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఏం కనుక్కోమంటాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక సైడ్ ఉంటుంది, మిగతా అంతా లెఫ్ట్ సైడ్ ఇంకో సైడ్ వెళ్తుంది. రైట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ ఆర్ ఇక్కడ ఉంటుంది, మిగతా అంతా లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ భాగిస్తుంది, అటు పోతే గుణిస్తుంది. అంటే ఏమన్నట్టు బేట ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై పీటీఆర్. మనకు ఆర్ కావాలి, ఆర్ ఒకటి క్లోజ్ చేస్తే పీటీ అనేది ఇటు పోతే ఇంటూ చేస్తున్నాయి, అటు పోతే ఏమైతే డివైడ్ చేస్తూ ఉంటాయి. దాట్ ఈజ్ పీటీ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది ఇప్పుడు ఎస్ఐ ఇంటూ 100 బై పీటీ. ఎస్ఐ ఇంటూ 100 బై పీటీ. నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్లో ప్రిన్సిపల్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు టైం పీరియడ్ కనుక్కోమంటాడు. సో ఆర్ పని కూడా అయిపోయింది కాబట్టి డాష్ రౌండప్ వేసిన. ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు టైం పీరియడ్ కనుక్కోమంటాడు. సేమ్ కాన్సెప్ట్, టైం పీరియడ్ ఒక్కటి ఒక పక్క ఉంటుంది, మిగతా అంతా ఇంకో పక్కకు వస్తుంది. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై పీటీఆర్. ఇంటూ చేస్తున్నాయి, అటు ఏమవుతుంది డివైడ్ చేస్తాయి. సో
టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు SI ఇంటూ 100/PR. ఇది ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఒక మోడల్ ఇది అడుగుతాడు, ఒక మోడల్ ఇలా అడుగుతాడు, ఒక మోడల్ ఇలా అడగచ్చు, ఒక మోడల్ ఇలా అడగచ్చు. సో ఏది వచ్చినా నువ్వు కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నా, ఏది వచ్చినా నువ్వు కన్ఫ్యూజ్ కావద్దని మోడల్ చెప్తున్నా. సో ప్లీజ్ నోట్ డౌన్ 1 2 3 4 ఫార్ములాస్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ SK మెటీరియల్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years and 3 years on a sum of 2100 rupees at 8% per annum. 8% per annum. దీన్ని సింపుల్ చెప్పాలంటే ఒకడు A మరియు Bలకు సేమ్ రూపీస్ ఇచ్చిండు. వీనికి ఒక 21,100 ఇచ్చిండు, వీనికి ఒక 21,100 ఇచ్చిండు. దాన్ని ఏమంటాం మనం? ప్రిన్సిపల్ అంటాం. ఇక్కడ కూడా ప్రిన్సిపల్ అంటాం. టైం పీరియడ్ వీనికి 2 సంవత్సరాల కాలానికి ఇచ్చిండు, వీనికి 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి సేమే ఇచ్చిండు, 8% per annum. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annumకే ఇచ్చిండు. ఏం కనుక్కోమంటానంటే ఇక్కడ SI వస్తుందా, ఈ కేసులో SI వస్తుందా? వస్తుంది. ఈ కేసులో SI వస్తుందా? వస్తుంది. వీటి మధ్యలో డిఫరెన్స్ అడుగుతాడు, వీటి మధ్యలో తేడా ఏంటిది అంటాడు, వీటి మధ్యలో తేడా ఎంత అంటాడు. సో తేడా ఎంత అంటే యాక్చువల్గా నీకు ఏం తెలుసు? SI ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. SI ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 అప్లై చేస్తే అయిపోతుంది. ప్రిన్సిపల్ 21,100, టైం పీరియడ్ 2 సంవత్సరాలు ఇంటూ 8 డివైడెడ్ బై 100. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సల్. ఓకేనా? రైట్. సో 21 2 42, 42 ఇంటూ 8, 42 ఇంటూ 8, 8 2 16, పైకి 1, 8 32, 1 ఎంత? 33, 336. నెక్స్ట్ ఏం చేస్తావు? మళ్ళీ ఇక్కడ సేమ్ అప్లై చేస్తావు. ఏంది? 21,100 అంటావు, టైం పీరియడ్ 3 సంవత్సరాలు అంటావు, 8 అంటావు, నెక్స్ట్ 100 అంటావు, ఈజ్ ఈక్వల్స్ టు 2 0 2 0 పోతుంది. 21 3 63, 63 ఇంటూ 8, 63 ఇంటూ 8, 8 3 24, పైకి 2, 8 6 48, 8 6 48, 2 50, 504. ఇక్కడ మొదటి సింపుల్ ఇంట్రెస్ట్ 336, రెండో సింపుల్ ఇంట్రెస్ట్ 504. వాడు ఏమన్నాడు? డిఫరెన్స్ అడిగిండు. ఎన్ని సంవత్సరాలకి? సంవత్సరాలు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు డిఫరెన్స్ అడిగిండు. ఆ తేడా అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? 504లోకి వెళ్ళి 336 తీసేసి, ఎస్ 14 ఇట్లా 6 పోతాయి 8, నెక్స్ట్ 9కి వెళ్ళి 3 పోతాయి 6, 4కి వెళ్ళి 3 పోతాయి 1, 168. దట్ ఈజ్ ఆప్షన్ ఏ అంటావు. దిస్ ఈజ్ కాల్డ్ TM అంటే ట్రెడిషనల్ మెథడ్, సాంప్రదాయ పద్ధతి. ఏంటిది? వాడు ఏం కనుక్కోమన్నాడో అది కనుక్కోమన్నాం, అది కనుక్కున్నాం. నీట్గా 2 years కనుక్కున్నాం, నీట్గా 3 years కనుక్కున్నాం, నీట్గా 3 yearsకి వెళ్ళి 2 years తీసేసినాం. మనకు ఆన్సర్ 168. సో ఏం చేసినాం? 2 years కనుక్కున్నాం, 3 years కనుక్కున్నాం, 3 years 2 years తీసినాం, 1 year ఆన్సర్ వచ్చింది. ఇదంతా చేసడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. మనకి ఒక క్వశ్చన్కి ఎంత వేయాలి? మనం 1 minute లోపే వేయాలి. ఒక క్వశ్చన్ మనం 30 to 40 seconds వేయాలంటే ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతా? ఈ కాన్సెప్ట్ యూజ్ కాదు, ట్రెడిషనల్ మెథడ్. ఇది మీరు వీడియో పాజ్ చేసి సేవ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఏంటిది? మరి దీన్ని ఎట్లా వేయాలి సార్ అంటే ఎట్లా వేయాలో చెప్తా. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆ కాన్సెప్ట్ ఉందా? ఆ కాన్సెప్ట్ ప్రకారం చేయాలి. ఎలా అంటే ఎస్ ఏంటిది? ప్రిన్సిపల్ ఎంత మనకు? 21,100. ఓకేనా? టైం పీరియడ్ ఒక దగ్గర 2 years, టైం పీరియడ్ ఒక దగ్గర 3 years.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% per annum. ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% per annum. ఓకేనా? ప్రతి సంవత్సరం 8%, 2 సంవత్సరాలకు ఏమవుతుంది 16% అవుతుంది. ఎంత అవుతుంది 16% అవుతుంది. ప్రతి సంవత్సరం 8%, 3 సంవత్సరాలకు ఏమవుతుంది 8 8 8 16 8 24 24%. ఇది కూడా దీని ప్రిన్సిపల్ పైనే, ఇది కూడా ప్రిన్సిపల్ పైనే. వీటి మధ్యలో తేడా ఎంత 24%, సారీ 24% మైనస్ 16% ఈజ్ ఈక్వల్స్ టు 8%. 8% దేనిపైన? ప్రిన్సిపల్ పైన. మనకు ప్రిన్సిపల్ ఎంత ఉంది? మనకు ప్రిన్సిపల్ ఎంత ఉంది 2100 ఉన్నది. ఎంత శాతం కనుక్కోవాలి? 8% కనుక్కోవాలి. జస్ట్ 8% కనుక్కోవాలి. 8% అంటే 10% కావాలి అంటే ఒక లాస్ట్ డిజిట్ క్లోజ్ చేయాలి. 10% కావాలంటే లాస్ట్ డిజిట్ క్లోజ్ చేయాలి. 1% కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ క్లోజ్ చేయాలి. 1% ఎంత? 10% 210. 1% ఎంత? 21. 1% 21. 10% మైనస్ 2%. 10% మైనస్ 2% ఈజ్ ఈక్వల్స్ టు 8%. ఈ 10%లోకి వెళ్ళి 2% తీసేస్తే 8% వస్తుంది. 10% ఎంత? 210. 1% 21, 2% 42 ఈజ్ ఈక్వల్స్ టు 10లోకి వెళ్ళి 2 పోతే 8, నెక్స్ట్ 10లోకి వెళ్ళి 4 పోతే 6, 168 ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. దీనికి ఎటువంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఓవరాల్గా నోటి లెక్కలు చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్.